ఎక్స్ట్రా జబర్దస్త్. బాహుబలికి పెళ్లి అయిన తర్వాత ఏం జరిగింది మనందరికీ తెలుసు. కానీ ఒక్కవేళ కట్టప్పకి పెళ్లి అయితే ఏం జరగబోతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with the Steve. So let's welcome them. బాహుబలి చిత్రంలో కట్టప్పకు పెళ్లి కాలేదు. ఒకవేళ కట్టప్పకు పెళ్లి అయితే బాహుబలి ఎలా ఉంటుంది? ఇది కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఏవైనా తప్పులుంటే క్షమించండి. నేను ఈ రాజ్యానికి మమతల తల్లిని. ఈ రోజు మీరంతా ఖచ్చితంగా నవ్వాలి. అది నా మాట, నా మాటే శాసనం. ఆజ్ఞమాత ఇచ్చేయండి కట్టప్ప. ఇలా పెట్టి పెట్టి బిగుసిపోయిందమ్మా. ఏదైనా ఎదుగుదల ఉందా? అన్ని ఆయిల్ వాడుతున్నానమ్మా, ఒక్క ఇంటికి కూడా రావట్లేదు. ఎవరావిడ? సదా మహారాణి. ఏ రాజ్యానికి? ఎల్లవయ్యా ఎల్లు ఆ రాజ్యానికి. ఆ రాజ్యంలో ఎవరెవరుంటారు? ఎవ్వరుండరు. ఏ? ఎందుకంటే వచ్చిన వాళ్ళ ఎల్లవయ్యా ఎల్లు అంటది. ఆ రాజ్యంలో ఏం దొరుకుతాయి? మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు, అరటి పళ్ళు, నిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు. ఆవిడెవరు? ఆవిడ ఇంద్రజా మహారాణి. ఈ మహారాణి ఎవరు? అమ్మా మీకు సైట్ వచ్చినట్టుంది. చెలికత్తెను పట్టుకుని మహారాణి అంటారేంటి? మరి ఈ చెలికత్త ఎవరి కోసం ఎదురు చూస్తుంది? చెలికాడి కోసం. ఇప్పుడే వస్తానని చెప్పి పక్క రాజ్యానికి వెళ్ళాడు. పాపం వాడు ఇంకా రాడు. అది ఆమెకు కూడా తెలుసమ్మా. ఆవిడకి ఎలా తెలుసు? అసలు పంపించిందే ఏం కదా. ఈ రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అమ్మా మీరు ప్రతిదానికి బాహుబలికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాడికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎప్పుడైనా నాకేమైనా సమస్య ఉందని అడిగారా అమ్మా? నీకేం సమస్య ఉంది కట్టప్ప? రాజమాత నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఎవరన్నా నాకు మంచి అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేయండి అమ్మా. ఈ నిర్ణయం నా ఒక్కదాని చేతులు లేదు. మరి బాహు రావాలి. బాహు! కట్టప్ప అమ్మా బహిబంధం బహిర్ముఖం. అసలు మొహమే లేదు మనకి, ఎందుకమ్మా ఈ బహిర్మొహం అంతర్మొహాలు? కట్టప్ప చెప్పండమ్మా. నేను వేసే బాణాలకి ఎన్ని పందులు చచ్చాయి? అన్ని పందులు చచ్చాయి కానీ ఒక పంది మాత్రం అంతఃపురంలోనే తిరుగుతుందమ్మా. ఎక్కడుంది? ఇదిగో వెనకాల కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. బాహు మాట్లాడు. మామా ఆకలేస్తుంది మామా. ఇగో టోకెన్ తీసుకుని రైట్ సైడ్ వెళ్ళు. అసలు విషయం చెప్పు కట్టప్ప. బాహు నీకు విషయం చెప్పాలి బాహు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మామా ఆ. నాకు ఓకే. బల్లాల దేవుని కూడా అడగాలి. బల్లారా! కట్ట మెడ నొక్కరా. మెడ నొక్కమంటే ఎక్కడెక్కడ నొక్కుతున్నావేంట్రా? అయ్యా మీ కొల్లు బలిసి మెడేదో తొడేదో అర్థం కావట్లేదు అయ్యా. కట్టప్ప అయ్యా ఎందుకు వచ్చావు చెప్పు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అయ్యా. రాజమాత కట్టప్ప గారికి పెళ్లి కావాలంట. ఈ వయసులో ఆడికి షష్టి పూర్తి చేసేద్దాం. అమ్మాయిని కూడా పిలిపించా. తాళి కట్టు. అమ్మా ఎంత మీకు నా మీద అభిమానం ఉంటే శోభనం గదిలోకి వచ్చారంటమ్మా. కట్టప్ప అమ్మా నేను గుడికి వెళ్తుంటే నా నడుం పైన ఒకటి చేయేశాడు. వాడి తల నరికే. ఇప్పుడు చెయ్యేస్తే తల నరకాలి. వాడు ఏం వేయలేడు, వాడు ఏం నరకాలా? ఆమె మహారాణి, నేను ఆమె కింద బానిసని. ఆమె చెప్పింది నేను చెయ్యాలి. ఏంద్రా చేసేది నువ్వు? నడు శోభన ముందు మనది. కట్టప్ప కట్టపలేదు ముష్టపలేదు. సచ్చినోడ మాట్లాడరా. మామా ఆకలేస్తుంది మామా. అన్నం పెట్టు. నీకో ముద్ద నాకో ముద్ద. నీకో ముద్ద నాకో ముద్ద అంటే ఇక్కడ ఎవడు పెడతారు ముద్ద? ఎవడు పెడతారా? మామా నా కాలు నెత్తిన పెట్టుకోవా. పెట్టేట జారుడు బండం చేసారు, ఇంకేట జారుతారా ఇడా? ఇది ఎవరు మా ఎక్కువ మాట్లాడుతుంది? ఎవరని చెప్తావేంద్రా? ఆయన మన మహారాజే. అలా మహారాజా తేంది నిన్ను మహారాణి రా చూడా. అరే కట్ట అయ్యా ఆజ్ఞ. దున్నపోతు గడ్డెట్టాలెట్టు. దున్నపోతు గడ్డేయాలి, మేకకు పాలు పిండాలి. ఏంద్రా ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేమంటున్నావు? ఆవిడ నా బానిస. బానిస అయితే ఏంద్రా? ఇప్పుడు నా బానిస అయితే ఏంది? రాజమాత ఏం జరిగింది? దేవసేన నీ మొహం చిన్నపోయింది. బాహు నువ్వు బెండయ్యావా? బిజ్జాకి బెజ్జం బండట్టుంది. బల్లాలా ఏం జరిగింది? చెప్పు బల్లాలా.
మమతల తల్లి రాజ్యంలో కట్టప్ప పెళ్ళం ఇంత పని చేసిందా? ప్రవేశపెట్టండి. కట్టప్ప! కాలకేయుడు వస్తున్నాడు. కాలకేయుడు తలనరికి నాకు బహుమతిగా ప్రసాదించు. నీకు బహుమతిగా ప్రసాదించడానికి వాడే వెళ్ళాలి. మరి ఇద్దరికి అన్నావు కదా, వాళ్ళు పోరా? వాళ్ళని పంపించుకో. ఏం ఎక్కువ మాట్లాడదు. రాజ్యమాతే మమతల తల్లి. తల్లి తల్లి మమతల తల్లిని కొడతా. అమ్మా దాన్ని బెండి తీసావా? మాట్లాడవే అమ్మా. ఏమైందమ్మా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భాస్కర్ గారు, మీ మీద ప్రతి స్కిట్ చూసినప్పుడు గౌరవం పెరుగుతుంది. నాకు ఇది ఒక టీవీ ఛానల్లో చేసే షోనే కదా, ఒక స్కిట్టే కదా, అది అది అనేసి ఎటువంటి థాట్ లేకుండా ఇచ్చిన పని నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్లాలన్న మీ డెడికేషన్ అండ్ మీ టీమ్ మెంబర్స్ మీకు చాలా పెద్ద బల. వర్ష యు లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే. చాలా బాగుంది భాస్కర్ గారు. గుడ్ లక్ అండ్ ఇలాగే దూసుకెళ్ళిపోవాలి. కథ గారు, నిజంగా మీరు అలా స్క్రిప్ట్ రాయలేకపోతే ఒక టీమ్ లీడర్ గా ఇవన్నీ జరిగేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఐ థారలీ ఎంజాయ్డ్ దిస్ యాక్ట్. చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా. కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్ను పోటు పొడిచినవా? ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా? ప్లీజ్ బావ, నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గానీ పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గానీ బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాం. కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది. సరే ఏంటి అర్థం కాదు. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. అంటే ముందే కూసింది. లోకం మెచ్చింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ వేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు తాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో.
సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే అది కాదురా రే ఇద్దరు దోస్తులు ఉంటారు అచ్చు గిచ్చు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బాయ్ కాడికి పోయారు అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది అచ్చు పోయి బయలుపడ్డది పైన ఎవరున్నారు గిచ్చు నాకు పాట పాడాలంటే మస్తు ఇష్టం రా పాడరా అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్ ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో ఆహా రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది బాపు గీసిన బొమ్మలాగా ఉంది ఇల్లురా శిల్పంలాగా ఉంది పికాసో చిత్రంలా ఉంది అరే నన్ను చంపేయండి రా దేవుడా నిజంగానే ఉంటే ప్రత్యక్షం అయ్యి నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు నా కోరిక తీర్చు నీకోసం నేను పాయసం తెచ్చాం పాయసం తెచ్చావా జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.